కల్లు గీత కార్మికులకి అండగా ఉండి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారికి కంకణం కట్టుకుని ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీ ప్రకారం మద్యం దుకాణాల్లో 10% ఇస్తానని చెప్పి అన్నాడు. హామీ ఇచ్చారు ఆయన. 10% అంటే సుమారుగా 350 వరకు ఉంటాయి షాపులు, మద్యం షాపులు. అవి ఇవ్వడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించినట్టు అవుతుందని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అవుతుందని. ఇప్పుడు ఒక మద్యం షాప్ ఉందంటే మద్యం షాప్ ఓనర్ ఒకటే కదండి, 2-3 కలిసి పెట్టుకుంటారు షాపు. తద్వారా 5-6 పనివాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ చేతినిచ్చినట్టు ఉంటుందని చెప్పి ఆయన మంచి ఆశయంతో గౌడ కులస్తులకి, కల్లుగీత కార్మికులకి మద్యం షాపులో 10% వాటా ప్రకటించాడు. జీవో 13 ఇచ్చారు ఆయన. అది ఇంప్లిమెంట్ చేసే దిశగా ఆయన ఉన్నాడు. నువ్వేం చేసావు జగన్ రెడ్డి? నీకు బీసీల పట్ల ఎంత కోపమో, ఎంత కడుపు మంట ఉంటుందో దీని ద్వారా తెలుస్తుంది. నువ్వు ఆ 10% ఇవ్వడానికి వీల్లేదని కోర్టులో నీ తాబేదారులతో పిటిషన్లు వేయించావు. అంటే నువ్వు కడుపు కొట్టినట్టే కదా వాళ్ళకి, ఆ బీసీ వర్గాల కడుపు కొట్టినట్టే కదా. అంటే మొన్న ఎన్నికల్లో నీకు ఆ గౌడ కులస్తులు బీసీలు ఓట్లు వేయలేదని వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తావా? ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు జగన్ రెడ్డి. ఇంత దుర్మార్గపు ఆలోచనలు నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి రావేమో. 335 మద్యం షాపులు అంటే సుమారుగా షాపుకు 10 మంది వేసుకున్నా 3500 కుటుంబాలకి జీవనాధారం. అది 3500 కుటుంబాల కడుపు కొడతావా? మనసెట్ట అవుతుంది జగన్ రెడ్డి నీకు. నీకేమని ఏం చేశారు వాళ్ళు? నీకు పడ్డ 40% ఓట్లు ఆ గౌడ కులస్తులు, ఆ కల్లుగీత కార్మికులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఓట్లు లేకుండా నీకు 40% వచ్చినాయా? వాళ్ళు కన్నెర చేయకముందే ఆ పిటిషన్ రద్దు చేసుకో. కనుమరుగైపోతున్న గౌడ కులాన్ని చంద్రబాబు లైసెన్స్ ఫీజులో 50% రాయితీతో కాపాడారని బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ అన్నారు. జీవో నెంబర్ 13తో కల్లు గీత కులస్తుల అభివృద్ధికి తోడ్పడ్డారని హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా బీసీ నాయకులు ఎన్టీఆర్, జ్యోతిరావు పూలి విగ్రహాలకు పూలమాల వేసి పూలాభిషేకం చేశారు. బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గీత కులస్తులకు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 13 ద్వారా గీత కులస్తులకు మద్యం దుకాణాల్లో 10% వాటా కింద 335 మద్యం దుకాణాలను కేటాయించడం హర్షణీయమన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం గీసేవానికే చెట్టు పథకాన్ని తీసుకువస్తే వైసీపీ ప్రభుత్వం దోచుకునే వారిదే పాలసీని అనుసరించిందని విమర్శించారు. గీత కులాల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ గౌడ్, యాత, ఈడిగ, గౌడ, గామల్ల, కలాలి, గౌండ్ల, శ్రీశైన, సెగడి, సెట్టిపల్లి కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో తదితర బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ దీని గురించి మాట్లాడ్డాడు. ఎందుకంటే జగన్ రెడ్డి ఇలాంటి భజన బ్యాచ్ని, దుష్ట బ్యాచ్ని పక్కన పెట్టుకుని వాళ్ళ కడుపు నింపితే చాలనుకున్నాడు. వాళ్ళు కూడా అట్లాగే కడుపు నింపుకున్నారు, దొరికిన కాడికి దోచుకున్నారు, తినేసారి అయిపోయింది. సమాజం పట్ల ఎట్టా గుండె సావదు వాళ్ళకి. కనీసం తన సామాజిక వర్గం పట్ల కూడా బాధ్యత ఉండదు. ఉంటే జోగి రమేష్ మాట్లాడాలి కదా, ఈ సమస్య మీద మాట్లాడాలిగా. ఎందుకు జగన్ రెడ్డి నా కులస్తులకి చంద్రబాబు నాయుడు 50% ఫీజు రాయితీ ఇచ్చి 335 మద్యం షాపులు కేటాయిస్తే నువ్వెందుకు పిటిషన్ లేపించావని అడగలిగాడా జోగి రమేష్? ఎందుకు అడగలేకపోతున్నాడు? నిలదీయాలి కదా ప్రజలు కూడా. తన సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటే తమ్ముడు ప్రశ్నించాడని ఆ తమ్ముడిని పెట్రోల్ పోసి చంపినా జోగి రమేష్లో స్పందన లేదు. అదే నువ్వు ఎలక్షన్లో సీటు తెచ్చుకోవటానికి మాత్రం ఆ కులం కార్డు వాడుకుంటావు. ఆ కులం ప్రజలకు ఇబ్బంది వస్తే మాత్రం నోరు ఎత్తవు, నోరు పెగలదు నీకు. ముందు డబ్బుల మూటలో తప్ప నీకు సామాజిక వర్గం కనపడదు. జోగి రమేష్ మారండి, ఎక్కడైనా మారండి. ఓట్ల కోసం కులాలను రెచ్చగొడతాం ఒకటే పరిష్కారం కాదు. వారి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత కూడా మీ నాయకులదే. నువ్వు ఏ కులాన్ని అయితే అడ్డం పెట్టుకుని పైకి వచ్చావో అదే కులానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. జగన్ రెడ్డి నిలది, పేటరేగిపోతున్న దండుపాళ్యం బ్యాచ్ నిలది. 335 మద్యం దుకాణాలను చంద్రబాబుని కేటాయిస్తే నువ్వెందుకు అడ్డుకొంటున్నావు జగన్ రెడ్డి అంటూ నిలది. కనీసం నీ మొహాన ఉమ్మేయకుండా అన్న ఉంటారు తోటి ప్రజలు.